గ్రహించకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? కనుక ఈ వాక్యాన్ని విన్న మీరు మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ప్రభుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీ జీవితం ద్వారా దేవుడిని గణపరుస్తూ జీవించాలని కోరుతున్నాను. నేనేం పాఠం చెప్పించలేదు, నేను ఒక రిఫరెన్స్ ఇచ్చాను, రెండే రిఫరెన్స్లు ఇచ్చాను. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను అనే మాటను బట్టి మాట్లాడమ్మా అన్నా. ఎలా సేవించాలి, ఎందుకు సేవించాలి అనే విషయాన్ని మాట్లాడు అని తిమోతికి రాసిన పత్రిక చివరి మాటగా ఒక మాట చెప్పింది. ఈ 2 వచనాలను నేనిస్తే ఇంత పెద్ద మ్యాటర్ తయారు చేసింది. 45 నిమిషాలు వాక్యం చెప్పింది. ఇంకా ఉంది, షార్ట్ కట్ బుక్ ఇచ్చింది. వెళ్తే ఇంకొక అరగంట చెప్తుంది, డౌట్ లేదు. అలా వాక్యాలు ఎంపిక చేసుకొని దేవుడి జ్ఞానముతో మాట్లాడాలి. అలా మీరందరూ కూడా మాట్లాడాలని నా కోరిక, నా ఆశ. అందుకే వచ్చే వారం స్నేహం మాట్లాడుతుందంట, నెక్స్ట్ వారం విజయలక్ష్మి మాట్లాడుతుంది, విజయమ్మ రేపారం కదని వచ్చే వారం మాట్లాడుతుంది. అలాగే వారానికి ఒకసారి ఎవరైనా బైబిల్ చదువు ప్రసంగించేటప్పుడు వారానికి ఒక్కరు నేనే నియమించాలా లేకపోతే మీరు సిద్ధపడతారా? నేను నియమిస్తాను. వారానికి ఒక్కరు. ఈ వారం ఎవరు చదివారు? తనుజ. ఈ వారం తనుజ. నెక్స్ట్ వారం ఎవరికి ఇద్దాం? బాగా చదివించిన వాళ్ళే, అందరూ చదివించిన వాళ్ళే కదా, అందరికంటే చంద్రంకి ఇచ్చేద్దాం. ఊరికి అన్నాను, చంద్రం చదువు రాదు. ఓకే, తర్వాత చెప్తాను. నెక్స్ట్ వారం ఎవరు చదవాలి బైబిల్ అనేది తర్వాత చెప్తాను. ఎందుకంటే ఒకరు వాక్యం చదవడం, ఒకరు వాక్యం చెప్పడం. మీలో ప్రతి వారు కూడా సిద్ధపడాల్సిన కాలము ఆసన్నమైంది. ప్రభు అక్కడ సమీపించిన కొలదిగా మీలో భక్తిని వృద్ధి చేసుకోవాలి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, దేవుడి కొరకు ఎక్కువ బ్రతకాలన్న ఆశ మీలో కలగాలన్న ఆలోచనతో ఈ ఒక ఏర్పాటు అనేది చేయబడుతున్నది. ఇప్పుడు మరి మన మధ్యలో రాజేష్ ఉన్నాడు. రాజేష్ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక మరి చక్కగా మీ మనసునిచ్చి వాక్యాన్ని గ్రహించవలసిందిగా కోరుచు. మహోన్నతులు, మహాగణులు, మహాపరిశుద్ధులైన పరలోకమందున ఉన్న కన్న తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి చెల్లించుకుంటున్నాము. దేవ, గతించిన ఉదయం నుంచి భద్రపరిచి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవ లెక్కలు వచ్చినందుకై పరిశుద్ధుడా, ఇటు గొప్ప భాగ్యముని, ఇటు గొప్ప ధన్యతను మనం దయచేసినందుకు మరొకసారి స్తోత్రం. ఈ ఆలయంలో చేరుకుని మొదటి తొలి పలుకులను మీరు భక్తుడు ఉండి మమ్మల్ని హెచ్చరించిన విధానంకై స్తోత్రం. మీ జ్ఞానంతో మమ్మల్ని తృప్తిపరిచినందుకే ఉన్నాను తండ్రి. ఇంకెక్కువైన రీతిలో మా జీవితాలైన ఆత్మీయ విషయంలో బహు చక్కగా కట్టుకుంటకు ఈ మహాజ్ఞాన సంగతులను తెలియపరచమని ఆలోచిస్తున్నాను. దేవా, సొంత ఆలోచనలు తెలియమంటారు. ఈ పరిశుధాత్మ సహాయంతో నన్ను నింపి మంచి వాక్చాతుర్యాన్ని అనుగ్రహించి నీ పిల్లలకు అర్థమయ్యే విధానంలోని మాటలు పంచుకోవడానికి సహాయం దయచేయాలని కోరుకుంటూ ప్రారంభం నుంచి అంతవరకు నీ మహిమాత్మక ఈ కార్యక్రమం జరుగుతున్న ఆత్మ సహాయం సమస్తాన్ని మీ చేతికి అప్పగించి ప్రార్థన మా ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు పేరు ఉదయకాల సమయం ముందు ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదట మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ అవకాశాన్ని నచ్చినటువంటి దైవజనులకును, ఈ
ఇచ్చేసినటువంటి సహోదర సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు పేరిట వందనాలు. బాగున్నారండి అందరూ? బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఇది వరకు దేవుడు మన సహోదరి ద్వారా మనకు అనుభవించినటువంటి మాటల్ని మీరు బహు చక్కగా విన్నారని నేను నమ్ముచున్నాను. ఓకేనా? దయచేసి నేను చాలా సమయం తీసుకోను, ఆల్రెడీ సమయం అయింది కనుక ఒక 10-15 నిమిషాలు నేను ఈ మాటలను ముగించడానికి ఇష్టపడతాను కనుక కొద్దిసేపు నిశ్శబ్దతను పాటించి బహు జాగ్రత్తగా దేవుని మాటలను వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. తిమోథీయులకు రాసినటువంటి 2వ పత్రిక సహోదరి చూపించినటువంటి వాక్య భాగంతోనే నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడి ఉన్నాను కనుక తిమోథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి త్వరగా చదివినట్లయితే, తిమోథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యంలో దైవజనుల ద్వారా మనం ఎన్నో సంగతులు వింటున్నారు లేదండి? దయచేసి నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ని, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మీరు ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీరు ఏ విధము చేత నేను దేవుని మాటలు వింటున్నారా, వినలేదా? వినేవాళ్ళ చేతులు ఎత్తండి. నేనైతే వింటున్నారా? అశ్విని వినట్లేదేమో, అమ్మమ్మ వినట్లేదేమో. వినేవాళ్ళ ధైర్యంగా చేతులు ఎత్తండి. వింటున్నారా, వినలేదా? దేవుని మాటలు వినేవారు నిర్భయంగా ఏ భయము లేకుండా చేతులెత్తి ఆన్సర్ చెప్పొచ్చు. వింటున్నారా, వినలేదా? వింటున్నాం. ఇట్టి ధన్యత ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? కొంతమందికే ఉందా? భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారికి అందరికీ ధన్యత ఉందా లేదా? లేదండి. ఆ ధన్యత, ఆ ఒక గొప్ప అవకాశము, గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదము ఈరోజు ఎవరి సభకు ఉంది? ఎవరి సంఘానికి ఉంది? ఎవరి సంఘానికి, ఎవరి సభకి, ఎవరి విశ్వాసులకి, ఎవరి మీద ఉంది ఈరోజు? మన మీద లేదేమో బహుశా. మన మీద లేదండి. లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేదా ఉందా? నేనైతే మన సంఘానికి ఉందని నిర్భయంగా నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. మన సభకు అట్టి ధన్యత, అట్టి కృప, దేవుని ఆశీర్వాదము మన సభకు ఉంది. ఉందా అన్న వాళ్ళు నాతో గట్టిగా మాట్లాడండి. ఉందా లేదా? ఉందా లేదా? దేవునికి స్తోత్రం చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు మీరే రేపొద్దున లెక్కప్ప చెప్పాలి. నేను కాదు, దైవజనులు కాదు, నాకంటే ముందుగా వాక్యాన్ని అందించిన సహోదరి కాదు. అవునా కాదు? ఉత్తరానికి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే మన మధ్యన సంభాషణ అనేది బాగా జరిగినట్లయితే మాత్రమే మీరు హృదయంలోనికి వాక్యం వెళ్తుంది. ఇది బాగా గ్రహించండి. దైవజనులు, దేవుని పిల్లలు ఎవరైతే వాక్యాన్ని మీకు బోధిస్తుంటారో, మనం ఎవరి ద్వారా అయితే, ఎవరి వలన అయితే మనం వాక్యాన్ని వింటుంటామో, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సడన్గా మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక తీయండి. ఆ మాట యాకోబు రాసినటువంటి పత్రిక, త్వరగా రిఫరెన్స్ ఎవరైనా గుర్తుంటే అందించండి. యాకోబు రాసినటువంటి పత్రిక వాక్య విషయంలో మనం ఎలా ఉన్నామన్నాడో దేవుడు ఒకసారి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు ఏమని, గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఏం చేయాలంట? ఏం వినటానికి వేగిరపడాలి? మన విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకో, అందరినీ సైలెంట్గా ఉంచి, ఆగండి, ఏదో నా గురించి మాట్లాడుతున్నారు, నా గురించి ఏదో సంభాషణ జరుగుతుంది, నా గురించి ఏదో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు కనుక నిశ్శబ్దంగా, మన పిల్లలు ఏదైనా గొడవ చేశారు, వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అని గోడ చాటుకుండి వినమన్నాడా? లేదా ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండి వినమన్నాడా? చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ అక్కడ సహోదరులారా అన్న కాడ సహోదరి అని పెట్టి చదువు అమ్మ. నా ప్రియ సహోదరిలారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవలను. ఏం చేయాలనంటే వినటానికి వేగిరపడాలంట. ఇక్కడ సంఘానికి చేరవచ్చేసినటువంటి మీరు అందరూ ఎందుకు వచ్చారు?
ఎందుకు వచ్చారండి? ఏదో వారం అంతా ఇంటి దగ్గర ఉన్నాము, పనులకు వెళ్ళాము, జస్ట్ టైం పాస్, ఒక ట్రిప్ కింద, లేదంటే ప్లేస్ చేంజ్ అవుతుంది, మైండ్ ఫీసప్ అవుతుంది అన్నటువంటి ఆలోచనలు ఎవరైనా వచ్చి ఉన్నారు ఇక్కడికి? అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నారా? వచ్చారా? రాలేదా? రాలేదు. మరి ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? దేవుని వాక్యాన్ని వినడానికే కదా. అందుకే మిమ్మల్ని ఉద్దేశించి, మీ ఆలోచనలు ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రతి మనుష్యుడు వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. మాట్లాడటకు ఏం చేయాలి? నిదానించాలి. ఒకవేళ ఈ మాటను మీరు ఫాలో అయిపోతున్నారేమో, మాట్లాడడానికి నిదానించమన్నాడు కదా, వాక్యాన్ని చెప్పే సందర్భంలో మనం నిదానంగా ఉందంటే వాళ్ళకి ఆన్సర్లు ఎందుకు చెప్పాలని మనం అనుకుంటున్నారా? అవునా కాదా? వినడానికేమో వేగిరపడమన్నాడు దేవుడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు. అందుకే నిదానంగానే చెప్తాం ఆన్సర్ ఎవరైనా చెప్పని అని అనుకుంటారా? కాదమ్మా. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలంటే ఈ రెండిటి మాటల మధ్యన కొంచెం చాలా గ్యాప్ ఉందండి. చాలా గ్యాప్ ఉంది. ఏం మాట్లాడాలి? నోటికి ఏదొస్తే అది మాట్లాడదు. ఏం మాట్లాడాలి? వాక్యం గురించే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇతరుల క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సంఘ అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? స్వార్థ పరిచర్య నిమిత్తం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దైవజనుల పిల్లల గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? భక్తుల గురించి మాట్లాడాలి. టోటల్గా మనం ఏం చేయాలంటే విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి గురించి మనం మాట్లాడాలి. అవునా? ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకే వినడానికి ఏం చేయాలనంట? వేగిరపడాలి. అందుకే మీరు చెవులు, మీ హృదయమును మీరు జాగ్రత్తగా కాచుకునండి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆలయంలో కూడా మాట్లాడద్దండి. అందుకే దేవుని వాక్యము భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు చాలా ఉండాలి అన్నాడా? చాలా ఉండాలన్నాడా? కొద్దిగా ఉండాలన్నాడా? కొద్దిగా ఉండాలంట. మన మాటలు యావత్తు కూడా కొద్దిగానే ఉండాలి. అందుకే ఈ అంత్య దినాలలో మరలా రండి ఇక్కడికి, తిమోతి రాసినటువంటి పత్రికకి, ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోవాలనంట. ఎంతమందికి తెలుసండి ఇవి అంత్య దినాలని? మాకు తెలుసయ్యా ఇవి అంత్య దినాలు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? తెలుసా తెలీదా? ఇవి అంత్య దినాలా? క్షేమకరమైనటువంటి ప్రారంభ దినాలా? అంత్య దినాలే కదా, శ్రమల దినాలే కదా. ఈరోజు మన సహోదరులు కొంతమంది శ్రమల దినాలను ఎన్నుకొని చేస్తున్నారు. అది శ్రమల దినాలని వారు ఏర్పరచుకున్నటువంటి దినాలు. కాకపోతే శ్రమల దినాలు ఏవి, అంత్య దినాలు అనేటువంటి విషయాన్ని మనం బహుగా జాగ్రత్తగా గ్రహించాలి. పిల్లలు, తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఇవి అంత్య దినాలైనప్పటికీ మేము గ్రహించినటువంటి పిల్లలైనప్పటికీ మన ప్రవర్తన విషయంలో, మన ఆలోచన విషయంలో, మన మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వరకు సహోదరి చెప్పినటువంటి వాక్య భాగం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైందా లేదా? దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుని ఎందుకు సేవించాలి, సేవించిన తర్వాత ఎలా ఉండాలి అన్నటువంటి ఎన్నో లోతైనటువంటి విషయాల్ని దేవుడు సహోదరి ద్వారా మనకు అందించాడు. ప్రియులారా, నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడాలని అంటే ఈ అంత్య దినాలలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనుషులు ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాలు త్వరగా చదవండి, ముగిస్తాను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ఎవరు బాగుంటే వాళ్ళే చాలు, నేను బాగుంటే నాకే చాలు, నేను సుఖంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తమ స్వప్రయోజనాన్ని ఆలోచించేటువంటి మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఈరోజు డబ్బు గురించి మనిషి చేసేటువంటి నీచపు కార్యాలు ఏవైనా లేవనంటే ప్రతిదీ కూడా డబ్బు గురించి చేయడానికి వెనకాట్లేదు ప్రియులారా. ఈరోజు మనిషి చంపడానికి బేరాలు ఆడుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని వల్ల. ఒకరిని తీసివేయాలి, ఒకరిని చంపేయాలంటే ఎంత డీలింగ్ మాట్లాడుకుని డబ్బు కోసము దేవుని స్వరూపం కలిగినటువంటి మనిషిని ఈరోజు మనిషి భూమి మీద లేకుండా చేసేటువంటి రోజులు కూడా ఏర్పడ్డాయి. ఇవి అపాయకరమైనటువంటి దినాలా, ఆశీర్వాద దినాలా? అపాయకరమైనటువంటి దినాలే కదా. అందుకే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, ఈ లక్షణాలని సహోదరి తెలియపరిచింది ప్రియులారా. దూషకులు, తల్లిదండ్రులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్ర. ఈరోజు ఒక్క నిమిషం ప్రియులారా, ఈరోజు కృతజ్ఞత లేనివారు సహోదరి చెప్పింది వాక్య భాగం. ఏమని? కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా మనకు మేలు చేస్తే వారి విషయంలో మనం ఏం చేయాలని అన్నది దేవుని వాక్యం ఏం చెప్పింది? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే మనము మేలు పొందుకున్న తర్వాత మన జీవితంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞత అనేది చెల్లించాలి. అవునా కదా? ఇది చెల్లించాలా, చెల్లించకూడదు? మరి దేవుని చేత ఎంతమంది మేలు పొందుకున్న వారు ఉన్నారు ఇక్కడ సంఘంలో? నేను మేలు పొందుకోలేదయ్యా దేవుని చేత, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఏం మేలు చేయలేదా మీకు? ఎవరు చేశాడా, చేయలేదా?
చేశాడా? చేసినటువంటి వారు ధైర్యంగా చేతులు ఎత్తండి. చేశాడు కదా. దేవుడు ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి క్షణం మన విషయంలో ఏం చేశాడు? ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు, ఇంకా చూపుతున్నాడు మన పట్ల, మేలు అయినదే చేస్తున్నాడు తప్పితే ఆయన మన విషయంలో కీడు అనేది చేయట్లేదు. మరి మేలును పొందుకున్న మనము దేవునికి ఎంతవరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం? ఆలోచించాలి కదా, ఆలోచించాలి లేదండి? ఎంతవరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము? ప్రార్థించే విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా? వాక్యాన్ని చదివే విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా? లేదంటే ఆ పాట పాడే విషయంలో దేవుని ఏమైనా కృతజ్ఞత చెల్లిస్తున్నాం? ఈరోజు వర్షిప్ సాంగ్స్ మీకు ఇవ్వబడుతున్నాయి అంటే కారణం ఒకటే, ప్రియమైన దేవుని వల్ల. మీరందరూ పాటల ద్వారా దేవునికి ఏం చేయడానికి? కృతజ్ఞత చెల్లించడానికే మేము ఆ పాటలు ఏర్పాటు చేసాము. ఇలా ఏదో నేను సింగర్ అవ్వాలనే కానీ, అయ్య కనపడాలనే కానీ, లేదంటే ఇతరులకి దీన్ని చూపించాలన్నటువంటి ఆలోచనలు ఎవరికి లేవు. ఒకవేళ అలాంటిదంటే మానుకోండి. అలాంటి ఆలోచన ఉంటే దయచేసి తీసేయండి. ఈ వారమంతా కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళని మర్చిపోలేనటువంటి భక్తుడు ఒక ఆయన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన మేళ్ళను దేనిని కూడా మరువకుమనంటే మీరు ఎక్కడ దేవుని స్తుతిస్తున్నారు, మీరు ఎక్కడ దేవుని మహిమపరుస్తున్నారు, దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు చాలా ప్రాముఖ్యమైనగా మనం మైండ్లో ఉంచుకోవాలి. మైండ్లో ఉంచుకోవాలి. దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత చెల్లించాలి. పడుకొని లేచిన వెంబడి రాత్రి అంతా 8 గంటల్లో మనకు నిద్రనిచ్చినటువంటి దేవునికి మనం పొద్దుపడిసిన తర్వాత కృతజ్ఞత చెల్లించాలా లేదా? చెల్లించాలా లేదండి? భోజనం చేసే టైంలో ఈరోజు భోజనం చేయక ఎంతో మంది కూడా ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ కూడా కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు భోజనం చేయడానికి అవ్వట్లేదండి. వాళ్ళ చేత షుగర్ అని, బీపీ అని, అల్సర్ అని, అదేని ఇదేని ఏం చేస్తున్నారంటే ఏదో కంచి నీళ్ళు తాగి బతుకుతున్నారు. మరి కోట్లు ఎక్కడ? కోట్లు ఇంకొకరికి నీవు చేసినటువంటి సంపాదన నీ తర్వాత వచ్చేటువంటి వాడికి. మరి నీ జీవితంలో నువ్వు కృతజ్ఞత చెల్లించాలి కదా. ఆయన సెలవు లేక భోజనం చేయటం మనిషికి అసాధ్యం అన్నాడు. ఈరోజు 3 పూట్ల భోజనం చేస్తున్నామనంటే ఇది ఎవరి సెలవు? దేవుని సెలవు. మరి ఎంతమంది భోజనం పళ్ళెం ముందుకు వచ్చిన తర్వాత దేవుడా ఈరోజు నాకు ఈ ఆహారాన్ని ఇచ్చావు కనుక నీకు థ్యాంక్స్ అని మీరు ఏమైనా పిల్లలు చెప్తున్నారా? ప్రార్థన చేసుకొని భోజనం చేస్తున్నారా? చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. ఇది ధర్మము, ఇది న్యాయం, ఇది మీరు పాటించాలి. అవునా లేదా? అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై మనం ఉన్నాం. అది బాధ్యత మన మీద ఉంది కనుక దేవుని విషయంలో కృతజ్ఞత చెల్లించండి. ఒకటి. రెండవదిగా నేను సంఘానికి విజ్ఞప్తి చేసేది ఒకటే పోయినారా, దేవుని చేత మనం అటువంటి అపాయము మనకు సంభవింపలేదు. దేవుడు మనకి ఎటువంటి అన్యాయము చేయలేదు. మనం ఆయన చేత శోధింపబడను లేదు, పడము కూడా. మరి ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఆలయానికి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యము? ఆలయానికి రావడానికి ఎందుకింత నిర్లక్ష్యము? బైబిల్ చదవడానికి ఎందుకింత బద్ధకము? ప్రార్థించడానికి ఎందుకింత ఏమనాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మనుషులను చూసి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడట్లేదు. నేను ఉన్నది చెప్తున్నాను. మనుషులు వాళ్ళు బాగాలేరు, వీళ్ళు బాగాలేరు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. సరే, మనుషులు బాగాలేరు. దేవుడు బాగున్నాడు లేదా? దేవుడు బాగున్నాడా లేదా? నువ్వు మనుషులకు కృతజ్ఞత చెల్లించమన్నాడా, దేవునికి కృతజ్ఞత చెల్లించమన్నాడా? మరి ఎందుకండి ఇంత నిర్లక్ష్యం దేవుని విషయంలో? ప్రియమైన దేవుని వల్లరా, దేవుని విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు బ్రతకొచ్చేమో, మీరు సుఖంగా ఉండొచ్చేమో, మీరు ఆనందంగా ఉండొచ్చేమో. అదే దేవుడు మన విషయంలో మనల్ని నిర్లక్ష్యం చేస్తే, మన విషయంలో దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తే మన స్థితి ఏంటి, మన గతి ఏంటి? ఉండగలమా? ఆయన ఒక సెలవు లేదే భోజనం చేయడం మనకు అసాధ్యమైనప్పుడు ఆయన ఒక సెలవు లేదే కనీసం సాధ్యమా? సాధ్యమా? నువ్వు వెంటిలేటర్ మీద హాస్పిటల్కి వెళ్ళి నువ్వు గాలి పీల్చుకోవాలంటే కొంత డబ్బు కట్టాలి. అవునా లేదా? కానీ ఫ్రీగా ఇచ్చేటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చాలా బద్ధకం అవుతుంది. ఇక్కడ ఇది చివరి దినాలు. ఈ చివరి దినాలలో మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ప్రేమని, మన ఐక్యతని, మన సావాసాన్ని అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు పోయిన వారని చెప్పినటువంటి ఏం చెప్పాడు దేవుడు? సహోదరి ద్వారా దేన్ని కాపాడుకోమన్నాడు? వెరీ గుడ్, పరిశుద్ధతని మనము కాపాడుకోవాల్సినటువంటి భక్తులు మనమై ఉన్నాం. అందుకే కిందికి చదవండి. అలాగే అపవిత్రులు, అనురాగరహితులను, అతి ద్వేషులు, ఎవరి మీదైనా ద్వేషాన్ని పెంచుకున్నారా? ఇక్కడ చేరి వచ్చేసిన మీరు అందరూ ఎవరైనా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరి మీదైనా ద్వేషాన్ని సంపాదించుకున్నారా?
దాన్ని ఒకవేళ మీరు హృదయంలో గూడు కట్టుకునేలా చేశారా? దాన్ని తీసివేయండి. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. చూడండి ఎంత క్రూరత్వం కలిగినటువంటి వారంటే, ఒకవేళ దేవుడు చేసినటువంటి మేళ్లలో మనము ఆయనకి ఏది కూడా జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంటే మనకంటే క్రూరులు ఎవరు కూడా ఉండరు ప్రియుల, ఉండరు. ఎందుకంటే క్రూరులను ఇవన్నీ మాటలు వివరించుకుంటూ వెళ్ళిపోతే ఇది 1 గంట మెసేజ్ అవుతుంది. ఎందుకంటే సేవకుల ద్వారా అనేక సార్లు మనం ఈ మాటలు విన్నాం. మరలా ఒకసారి హెచ్చరిక కలిగి మనం బ్రతకాలన్నటువంటి ఆలోచనకి మాటలు చెప్తున్నాను ప్రియుల. తర్వాత సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధకారులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఒక నిమిషం ప్రియులారా, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈరోజు మనిషి సుఖంగా బ్రతకాలని ఏం చేస్తున్నాడంటే కష్టపడి పని చేస్తున్నాడు. లేదండి, కష్టపడి పని చేసేది ఎందుకు? కడుపు నిండా భోజనం చేయడానికి, మనము మన కుటుంబస్తులు ఏం చేయడానికి? సుఖంగా ఉండడానికి. సుఖంగా ఉండడానికి ఈరోజు మనిషి కష్టపడుతున్నాడంటే తప్పులేదు. దేవుని వాక్యం ఏం చెప్పింది? పనుల జోలికి పోక నీ సొంత చేతులతో కష్టం చేసుకుని సుఖముగా అనుభవించు అన్నటువంటి మాట తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు మనకు సెలవిచ్చాడు. ఆ వాక్య భాగాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ సుఖంగా బ్రతకాలని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈరోజు ఆదివారం చర్చి జోలికి కూడా రాకుండా ఈరోజు పని చేసుకుంటున్నటువంటి భక్తులు ఉన్నారు. లేరా? ఉన్నారా? ఎందుకు? పని ఉండయ్యా. ఎందుకు? బిజీ అయ్యా. ఎందుకు? సెలవు లేదయ్యా. ఎందుకు? పని చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తే ఏం చేస్తారు? బ్రతుకుతారు కదా సుఖంగా. వచ్చిన డబ్బులతో ఏమైనా కష్టపడతారా? డబ్బులు వచ్చినాయి అని ఎవరైనా కష్టపడతారా? వచ్చిన డబ్బులతో సుఖంగానే అనుభవిస్తారు. కానీ ఈరోజు ఆదివారం ఉంది కదా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి కదా, ఈరోజు సంగమగా మనము కూడుకోవాలి కదా, ఈరోజు మనము ప్రభు వల్లారాధనలో పాలిభాగస్తులు అవ్వాలి కదా, ఈరోజు మనము సంఘం అంతా కూడా పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండాలి కదా అన్నటువంటి ఆలోచనతో ఎందరో దేవుని సన్నిధిలో కనపడేటువంటి భక్తులు ఉన్నారు. మన సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు ప్రియమైన దేవుని వద్ద. క్రీస్తు రక్తంలో పాలు పొందుకున్నటువంటి ఎందరో ఈరోజు సంఘంగా కూడుకునటం మానేశాడు. అపోస్తులుడైనటువంటి పౌలు పత్రికలు రాస్తూ దాంట్లో కొన్ని మాటల్ని తెలియపరిచాడు. కొందరు సంఘముగా కూడుకునట ఏం చేశారంట? బొత్తిగా మానేశారంట. మానేసి ఏం చేస్తున్నారంటే వర్క్. ఈరోజు పని చేసుకుంటే ఏం చేశారంటే దేవుని కంటే సుఖముగా. ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే చర్చికి వెళ్తే ఏమన్నా ఒక 500 ఇస్తాడా ఇమ్మానుయేలయ్య? చర్చికి వెళ్తే ఈరోజు ఏమన్నా ఒక 1000 రూపాయలు ఇస్తారు సంఘస్థులు అందరూ కలిసి. ఈరోజు జనరల్గా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారా, ఇవి జనరల్గా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ ఇమ్మానుయేల ఇవ్వకపోవచ్చు, సంఘము ఇవ్వకపోవచ్చు, కానీ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు ప్రియులారా. మనకి కొద్ది దాంట్లోనే ఆయన ఆశీర్వదిస్తాడు, కొద్ది దాన్ని ఆయన దీవిస్తాడు, కొద్ది దాంట్లోనే మనకు సమృద్ధిని, సంతృప్తిని, ఆశీర్వాదాన్ని, సుఖాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఎవరంటే మనము నమ్మినటువంటి దేవుడు. అందుకే ఈరోజు మన కుటుంబాలలో ఎవరైనా చర్చ్ మానేస్తున్నారు అని అంటే దాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి అని చెప్పండి. దీని వలన మనం ఏమైనా సంపాదించుకుంటున్నాం మేలైనదంటే లేదు ప్రియులారా, మేలైనది ఏది లేదు. ఈరోజు మనం ఆదివారం పూట ఎంత సంపాదించిన, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించు ప్రియులారా, నువ్వు సంపాదించిన సంపాదన సాయంత్రానికి వెళ్ళిపోతుంది. ఒక పక్కన వచ్చి కుడి చేతి నుంచి వస్తే ఎడం చేతి నుంచి వెళ్ళిపోతుంది ప్రియులారా. అది స్థిరంగా మన దగ్గర రెక్కలు కట్టుకొని ఉండలేదు, ఉండనివ్వడు దేవుడు, అది ఉండనేరదు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు దేవుని కంటే సుఖంగా ఎవరిని అనుభవిస్తున్నారంటే సుఖానుభవాన్ని ఎక్కువ అనుభవించి ఈరోజు సంఘాన్ని మానుకుంటున్నారంటే దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ప్రియ, దయచేసి సంఘాన్ని మానొద్దండి. ఎంత కష్టం ఉన్నా, ఎంత పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉన్నా, మనకి లేకపోయినా కూడా మనము ఏం చేయాలంటే దేవుని సేవించాలి, సంఘానికి వెళ్ళాలి. నేను ఒక విశ్వాసరాల గురించి నేను మీకు చెప్తాను, షార్ట్కట్లో చెప్తాను. టైం ఉంటే మీకు అది వీడియో నేను తీసి చూపిస్తాను. మన అయ్యా నేను వెళ్ళాం కదా, నేను ఆసనజీలకి వెళ్ళాం కదా. ఆ రోజు నేను రెడీ అయి కూర్చున్నాను ప్రియులారా. అయ్యా స్నానానికి వెళ్ళాడు, రెడీ అవటానికి. నేను కూర్చున్నటువంటి సందర్భంలో మొబైల్లో ఒక వీడియో చూస్తున్నాను. ఎవరిది అంటే సాంగ్లియా అన్నటువంటి ఒక 15 ఏళ్ల అమ్మాయి ప్రియులు, 15 ఏళ్ల అమ్మాయి జీవిత చరిత్ర. ఆ రోమా సామ్రాజ్యంలో జరిగినటువంటి చరిత్ర నేను ఒకసారి చెప్తాను. ఆమె ఒక బానిసరాలుగా ఉంటుంది. ఆమె బానిసరాలుగా కొనిపోబడుతుంది. కొనిపోబడిన తర్వాత ఆమెను ఏం చేస్తారంటే చిత్రహింసలు పెడతారు. ఆమె ఎవరంటే ఒక క్రైస్తవురాలు, ఆమె
ఒక క్రైస్తవురాలు. నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని చెప్పేసి ఆమెని పెట్టని హింసలు లేదు, ఆమె పొందుకున్నటువంటి శ్రమలు లేవు ప్రియులారా. ఆయన ఒక మాట ఇచ్చింది. ఏం మాట్లాడిందంటే, నేను క్రైస్తవురాలయ్యా, నేనేం తప్పు చేయను అన్నటువంటి మాట మాట్లాడింది. అక్కడితో చేయను అన్నప్పుడు వాళ్ళు ఏమైనా వదిలేశారంటే వదిలేదు. ఏం చేశారనంటే, చుట్టూ ఒక ఇది జనాలు కూర్చున్నటువంటి, ఆ రోజు రాజుల కాలంలో పంచాయతీలు జరుగుతున్న సందర్భంలో చుట్టూ జనాలు కూర్చుని మధ్యలో ఒక స్తంభాన్ని పెట్టి ఆ స్తంభానికి ఆ 15 ఏళ్ల అమ్మాయిని కట్టేశారంట. 15 ఏళ్ల అమ్మాయిని కట్టేసి ఏం చేశారనంటే ఆమె మీదకి సింహాలను వదిలారంట. ఎన్ని? ఒక 4-6 సింహాలను వదిలారంట. ఆ సింహాలు వచ్చేసి ఏం చేస్తాయంటే, సింహాలు వచ్చేసి బాగున్నాయని ఏమన్నా విచారిస్తాయా? ఏం చేస్తాయి? వాడికి మనిషిని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలన్న ఆలోచన ఎవరికి? సింహాలకి. ఈమెని చేతులు వెనక్కి కాళ్ళు కట్టేసి ఇలా నుంచింది ప్రియులారా. నుంచున్నటువంటి సందర్భంలో ఆ సింహాలన్నీ వచ్చేసి ఆ సింహాలు ఏం చేస్తాయంటే, ఆమె చేసినటువంటి కార్యాన్ని బట్టి మీరు చూసినట్లయితే ఈరోజు మన విశ్వాసం వారి ముందు చాలా చిన్నది ప్రియమైన దేవుడు. ఆ 15 ఏళ్ల అమ్మాయి, స్నేహానికి ఎంత వయసు? 7, అంటే నీకంటే 2 సంవత్సరాలు చిన్నది. గ్రహించండి, స్నేహ కంటే 2 సంవత్సరాల చిన్న అమ్మాయి. ఈ 15 ఏళ్ల అమ్మాయి ఆ సింహాలను చూసి మనమైతే హడలెత్తి గుండెలు చల్లగైపోతాయి, కాళ్ళు చేతులు హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోవచ్చు. కానీ ఆ 15 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందంటే ప్రార్థన చేసిందట. ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఆ సింహాలు అటు 2 ఇటు 2 కూర్చుని ఆమె ఏమీ చేయలేదు. ఆ 15 ఏళ్ల అమ్మాయి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, బలము, దేవుని యొక్క కరుణ, ఆయన కృపను బట్టి అది ఆ సింహాలు ఏం చేయలేదంటే ఆ 15 ఏళ్ల అమ్మాయిని ఏం చేయలేదంట, ఆ స్త్రీని ఏం చేయలేదంట. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ ఒక సైనికులకి ఏమైనా బుద్ధి వచ్చిందంటే, లేదు ప్రియులకు బుద్ధి రాలేదు. సింహాలను వదిలితే కూడా ఈమెను ఏం చేయలేదు కదా, ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో ఏం చేశారంట ప్రియులరా, బాగా కొరడాలతో మళ్ళీ కొట్టారంట. కొట్టి మళ్ళీ తీసుకొచ్చి పడేశారంట. కొట్టినటువంటి సందర్భంలో గాయాలైపోయినాయి, రక్తం ఎంత కారింది ప్రియుల. ఆ రక్తాన్ని చూసైనా, రక్త వాసన పట్టైనా ఆ అమ్మాయిని సింహాలు తింటాయేమని మరొకసారి ట్రై చేశారంట. కానీ ఆ సింహాలు మరలా ముట్టలేదంట. సరే, మళ్ళీ కోపం వచ్చింది. మళ్ళీ ఏం చేశారనంట ప్రియమైన దేవుని వల్ల, బాగా కాలుతున్నటువంటి ఇనుప కుర్చీ ఉంటుంది కదా, మన దగ్గర ఎలాంటి కుర్చీలు ఉన్నాయి? ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీ సైజులో, కుర్చీ ఆకారంలో ఉన్నటువంటి ఆ ఇనుప కుర్చీని అగ్నిలో వేసి బాగా కాల్చారంట ప్రియ. ఆ కుర్చీ ఏ రేంజ్లో ఉందంటే, ఎర్రగా నిప్పు కణాలు ఎలా అయితే ఉన్నాయో అలా ఎర్రగా ఉన్నటువంటి సందర్భంలో ఆ కుర్చీని తెచ్చి అక్కడ వేసారంట ప్రియ. వేసిన వాళ్ళు వేసారు, బాగానే ఉంది. ఆ కుర్చీ మీద అమ్మాయిని కూర్చోబెట్టి కట్టేశారంట. ఈ కట్టేయడంతో మానేశారనంటే మానేయలేదు ప్రియులారా, కట్టేసి కింద మళ్ళా నిప్పు పెట్టి తగలబెట్టారంట ప్రియులారా. నిప్పు పెట్టి తగలబెట్టిన సందర్భంలో కింద కాలుతుంది శరీరము, నిప్పుతో ఆమె అల్లడిపోతుంది. కానీ ఒక్కటేనంట, నేను క్రైస్తవురాలయ్యా, నేనేం తప్పు చేయలేదు, నేను క్రైస్తవురాలని, నేనేం తప్పు చేయలేదన్నటువంటి మాట మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేసిందంట ప్రియులారా. ప్రార్థన చేసిన తర్వాత కూడా వీళ్ళు అక్కడికి ఏమైనా సర్దుకున్నారంటే సర్దుకోలేదు ప్రియులారా. ఇంకా కోపం చెలరేగింది వీళ్ళకి. ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకుని వచ్చి మళ్ళీ ఏం చేశారంటే ఆ కుర్చీ మీద నుంచి తీసేసి బాగా తాడు తెచ్చి బాగా చుట్టేసి కాళ్ళ చేతులు ఇలా ముద్దగట్టేసి పిల్లల ఆ అమ్మాయిని ఏం చేశారంట, ఒక చాలా పౌరుషం కలిగినటువంటి ఒక ఎద్దు ముందుకి ఇస్తారంట ప్రియులారా. ఆ ఎద్దు ముందుకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ ఎద్దు ఏమైనా ఊరుకుందనంటే ఆ కొమ్ములతో అటు ఇటు తన్నుతుందంట ప్రియులారా. తన్నినటువంటి సందర్భంలో ఏమైనా నేను తప్పు చేశానని ఒప్పుకుందంటే, లేదు అయ్యా నేను క్రైస్తవురాలని, నేను తప్పు చేయలేదు అన్నటువంటి మాట మాట్లాడిందంట ప్రియులారా. ఆ ఎద్దు పొడిసి అటు ఇటు అయ్యి సరిపోత చివరిగా ప్రాణాలు కోల్పోయింది. సరే, ప్రాణాలు కోల్పోవడానికి దానికంటే ముందుగా ఆమె విశ్వాసాన్ని చూసినటువంటి ఆ సైనికుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఇంత చేసినా ఇది చనిపోవట్లేదు కదా అని చెప్పేసి కత్తి తీసుకుని వచ్చి నరికేసాడంట ప్రియులారా. నరికినటువంటి సందర్భంలో ఆమె చనిపోయింది కదా, దేహము తల 2 వేరైనటువంటి సందర్భంలో ఒకవేళ అక్కడితో ఏమైనా వదిలారంటే వాళ్ళ కోపం అక్కడితో చల్లారలేదంట ప్రియులారా. అక్కడితో చల్లారక ఆమె అవయవాలని ముక్కలుగా కట్ చేసి నదిలో పారేశారంట. నేను ఎందుకు ఈ ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఆమెలో ఉన్నటువంటి భక్తి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, త్యాగము, ఓపిక, నిరీక్షణ, ఇవన్నీ ఈరోజు మన జీవితంలో రావాలి ప్రియులారా. ఎవరినో చూసి వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు, నేనెందుకు బాగుండాలి, నాన్న కూడా చెడిపోతానని అంటే ఆ సహోదరు వారి ఈరోజు మనము మన గురించి నెక్స్ట్ తరం మాట్లాడుకోలేదు. ఒకటి, రెండవదిగా వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు అని ఒకవేళ మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనల్ని మనం కట్టుకోలేము, పరలోకానికి చేరుకునేటువంటి ఆలోచనలు మనలో రావు, మనం పరలోకానికి వెళ్ళలేము ప్రియులు.
దయచేసి ఎవరిని చూడొద్దండి. పౌలు ఏమన్నాడనంటే, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ క్రీస్తు వైపే చూడండి. వాళ్ళు బాలేరా, వీళ్ళు బాలేరా, బాలేనోళ్ళ జీవితాలకి బాలేనటువంటి ప్రతిఫలాన్ని ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. చివరిగా మాట చూపిస్తాడు ప్రియుల. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ప్రియులారా, 10వ వచనం నుండి చదవండి ప్రియులారా. 10వ వచనం. మరియు అతడు యోహానుకు దర్శనమిస్తున్నటువంటి సందర్భంలో నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను మృత వేయవలేదని కాలము సమీపమై ఉన్నది. మనము తిమోతికి రాసినటువంటి పత్రికలో అపాయకరమైనటువంటి కాలములను విన్నాం. ఇక్కడ మరలా ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట, మరియు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని. ఒకవేళ అన్యాయానికి ఎవరైనా నిలబడ్డారా, మన ఎదుట ఎవరైనా అన్యాయంగా కనపడుతున్నారా, లేదా అన్యాయం చేయాలన్నటువంటి ఆలోచనలు ఏవైనా మనసులో ఉన్నాయా, వాడు అన్యాయమే చేయని. మీరు అనుకుంటారు కదా, వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు, నానెందుకు బాగుండాలని. అంటే ఇక్కడ నేనెందుకు బాగుండాలన్నటువంటి ఆలోచన వద్దు. ఒకవేళ వాళ్ళు అన్యాయం చేస్తున్నారా, వాళ్ళు తప్పు చేస్తున్నారా, చెయ్యని. నెక్స్ట్, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. వాళ్ళు బాలేరు, వాళ్ళు పరిశుద్ధుల, వాక్యం చెప్పే వాళ్ళు పరిశుద్ధుల, చర్చికి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధుల, బైబిల్ చదివే వాళ్ళు పరిశుద్ధుల, పాటలు పాడే వాళ్ళు పరిశుద్ధుల అన్నటువంటి ఆలోచన ఒకవేళ మన మనసులో ఉందేమో, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించొద్దండి. వాళ్ళ అపవిత్రుల వదిలేయండి, వాళ్ళ పరిశుద్ధులు కాదా వదిలేయండి, వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేయండి. పరిశుద్ధుడు ఇంకా అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇది మనకు అవసరమైనటువంటి మాట ప్రియులారా, ఇది మనకు చాలా అవసరమైనటువంటి మాట. ఎంతసేపు వాళ్ళ జీవితాలు తొంగి చూడకండి ప్రియమైన దేవుని సంగమా. నీతిమంతుడు, మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎవరు నీతిమంతుడు. మన తండ్రి అయినటువంటి అబ్రహాము నీతిమంతుడు, మనం నమ్మినటువంటి రక్షకుడు నీతిమంతుడు, మనకు ప్రాణాన్ని పోసినటువంటి దేవుడు నీతిమంతుడు. ఇంతమంది నీతిమంతులై ఉన్నప్పుడు, మనల్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నప్పుడు, ఏమండి ఇక్కడ చేరి వచ్చేసిన మనం అందరం కూడా ఒకేసారి కలిసి పుట్టిన వాళ్ళమా? ఏమండి పోనీ రక్త సంబంధికులమా? కాదు కదా. మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి తండ్రి నీతిమంతుడైనప్పుడు మనము నీతిగా బ్రతకడానికి ఏమంటూ? మన కొరకు మనల్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడైనప్పుడు మన కొరకు ప్రాణాన్ని, ఇంతసేపు సహోదరి ద్వారా దేవుడు సెలవుపరిచినటువంటి మాట, ఎవరి కొరకు అయినా మనం ప్రాణం ఇవ్వగలమా? ఇక్కడ ఎవరైనా ఏదైనా ఇవ్వలేం ప్రియులారా. అలాంటిది మనల్ని నమ్మి మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మనము నీతిగా ఉండడంలో తప్పేముంది? అవునా కదా ప్రియులారా? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్మండి. ఈరోజు ఈ మాటని హృదయం ముందు పలక మీద రాసుకోండి ప్రియులారా. ఎవరో మనకు అవసరం లేదు, మనం నీతిగా ఉండాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. నేను ఈ మాట ఉంచుకోండి. ఈ విషయంలో స్వార్థం అనేది ఒకవేళ వస్తే తప్పు లేదు ప్రియమైన దేవుని వల్ల, ఈ విషయంలో తప్పు లేదు. ప్రేమ విషయంలో అందరూ మనము అనాలి, పరలోకం వెళ్ళే విషయంలో ఏమనాలి, నేను అన్నటువంటి స్వార్థాన్ని కలిగి ఉంటే తప్పు లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, నేను నీతిమంతుడిగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నేను పవిత్రుడిగా ఉండాలి, పరలోకం చేరాలన్నటువంటి ఆలోచన ఇది ఉంటుంది చూడండి మైండ్లో. అప్పుడు మనం సొంతగా వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి రాదు ప్రియులారా. మనతో పాటు కొందరినైనా తీసుకుని వెళ్ళాలన్నటువంటి ఆలోచన మన హృదయంలో మూడుతుంది ప్రియులారా. అందుకే మనము పరిశుద్ధులుగా ఉండాలి. నీతిమంతుడు ఇంకా ఏం చేయాలి? నీతిమంతుడిగానే ఉండనిమ్ము. కిందికి చదవండి. అలాగే పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఒకవేళ వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు అని అనుకుంటూ కూడా కొద్దిపాటి పరిశుద్ధతను ఒకవేళ సంపాదించుకుంటే నువ్వు ఇంకా సంపూర్తి చేసుకో పరిశుద్ధతని. పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో, ఇప్పుడు వినండి, అందరు నన్ను చూడండి. బైబిల్ చదివేవారు ఒక్కరే చదవండి. ఇదిగో నన్ను చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. ఇది ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళు బాలేరు, వీళ్ళు బాలేరు, వాళ్ళేం చక్కగా ఉండరు, వీళ్ళేం చక్కగా ఉండరు అని ఒకవేళ మీరు అనుకొని మీరు తీర్పు చేయొద్దండి. దయచేసి ప్రియమైన సంగమా, మీరు ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడొద్దండి. ఎవరికి ఎవరు కూడా తీర్పు ఇవ్వద్దండి. తీర్పు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. అందుకే రోమిలికి రాసినటువంటి పత్రికలు అంటాడు, దేవుడు ఏమంటాడే, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకి ఏం చేయాలంట? చోటు ఇవ్వాలంట. అందుకే
మరొకసారి చదవండి ఆ మాట, మరొకసారి చదవండి. ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు ప్రియులారా, ఒకవేళ పరిశుద్ధులుగా బ్రతికితే పరిశుద్ధతకు సంబంధించినటువంటి జీతము దేవుడు మనకి కట్టిపెట్టాడు ప్రియులారా. అపవిత్రులుగా ఒకవేళ బ్రతికితే అపవిత్రతకు సంబంధించినటువంటి జీతము అనగా శాలరీ, ఇదే కదా శాలరీ, అది దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే మన సంపాదన, మన జీతము, మనం సంపాదించేటువంటి సంపాదన ఎలాంటిది అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దయచేసి ప్రియమైన దేవుడి వల్ల. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవద్దండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దండి. మన గురించి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు గురించి, మనల్ని నిర్మించి మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి దేవుని గురించి మాత్రమే ఆలోచించండి ప్రియులారా. అందుకే పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాడు. ఒకవేళ ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు మారము, మేము మారలేము, మనం చెప్పేంత వరకే, వాక్యాన్ని వినేంత వరకే, చర్చిలో ఉన్నంత వరకే ఒకవేళ అనుకుంటారా? అలా ఏమైనా అనుకుంటారా? అనుకున్నట్లయితే రేపారం నుంచి చర్చికి రావద్దండి. రాజేష్ చెప్తున్నాడు, ఒకవేళ అలా అనుకుంటే రేపారం నుంచి చర్చికి రావద్దండి. ఎవరిని మెప్పించడానికి చర్చికి రావడం? ఎవరిని సంతోషపరచడానికి చర్చికి రావడం? అంటే నా మాటలు కఠినంగా అనిపించవచ్చు, దయచేసి నా మాటలు కాదు. ఒకసారి బైబిల్ చూడండి. నేను చర్చికి రావద్దండి నేను అనలేదు, ఇమ్మానుయేల్ అనలేదు, సంఘస్థులు ఎవరు అనలేదు ప్రియులారా, దేవుడే అంటున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము, ముగిస్తాను చివరి మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఎవరండి మిమ్మల్ని? ఏమయ్యా మీరేమన్నా రమ్మన్నారా? పాశ్రమ మీరేమన్నా రమ్మన్నారా? సంఘ పెద్దలు ఎవరెవరినైనా రమ్మన్నారా? ఎవరిని మెప్పించడానికి రావడం, ఎవరిని సంతోషపరచడానికి రావడం. నేనన్న మాట కాదు ప్రియులారా, నేనేమన్నా అన్నానా? సొంతంగా ఏదైనా మాట్లాడానా? దయచేసి ఇప్పుడు అందరూ చదవండి, అందరూ ఆ మాటను చదవండి. చివరిగా ముగిస్తాను. అందరూ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ చదవండి. 12వ వచనం గట్టిగా చదవండి, గట్టిగా చదవండి అమ్మా. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? నా మాట వినరా? ఇతరులను ప్రేమించరు, ఇతరులతో మాట్లాడమంటే మాట్లాడరు, ఇతరుని క్షమించమంటే క్షమించరు, వాక్యాన్ని చదవమంటే చదవరు, బైబిల్ చదవమంటే చదవరు, దేవుని సేవలో పాల్పొందుకోండి అంటే పొందుకోరు, సంఘానికి వారానికి ఒకసారి రండి అంటే రారు, మీరు ప్రార్థన చేయంటే చెయ్యరు, మీరు సావాసంలో ఉండమంటే ఉండరు. ఇంతదానికి మిమ్మల్ని నా ఆలయానికి రమ్మన్నవాడు ఎవడు? నిజమా అబద్ధం ఈ మాట? దేవుడు మాట్లాడాడు కదా. ఏమంటే ఒకరితో మనం ఏదైనా మాట్లాడలేదు అనుకోండి, మనం మాట్లాడాలి. క్రీస్తు మనల్ని క్షమించలాగన మనం ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించాలి. ప్రియమైన దేవుని వల్ల ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మన తప్పుల్ని, మన అపరాధములను క్షమించి మనం పరిశుద్ధుల లిస్టులోకి వెళ్ళాలనంటే మనము కూడా అందరినీ క్షమించాలి, అందరితో మాట్లాడాలి, అందరితో సమాధానంగా ఉండాలి. రెండవదిగా మనం ప్రతి వారము కూడా సంఘంగా మనం ఏం చేయాలంటే చేర్చబడాలి. మన కుటుంబాలలో మన కుటుంబస్తులు చేర్చబడట్లేదేమో, దయచేసి ప్రార్థించండి. ఆ స్త్రీ 15 ఏళ్ల అమ్మాయి ప్రార్థించినటువంటి సందర్భంలో సింహాలు ఆమెను ఏం చేయలేదు ప్రియులారా. ఆమెకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ఆమెకు ఉన్నటువంటి ప్రార్థన బలాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే తాను ఈ లోకమందు తాను శరీరాన్ని కోల్పోయిందేమో కానీ పరలోకమందు నిత్య జీవాన్ని ఆమె సంపాదించుకుంది ప్రియులారా. ఈరోజు మీరు కూడా మీ కుటుంబాలలో ప్రతి వారు కూడా వారానికి ఒకసారి రావాలి చర్చికి అని అంటే అది మనందరి చేతిలోనే ఉంది. ప్రార్థించండి, వారి గురించి కన్నీటితో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, నిరీక్షణతో ఎదురు చూడండి ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, దానిలో మనము స్థిరముగా బలముగా నిలబడాలని అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నట్టు మనం కైగొనాలి. ఎప్పటికప్పుడు జరిగినటువంటి విషయాల్ని మర్చిపోవాలి,
జరుగుతున్నటువంటి మేలని దేవుని ద్వారా పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే ఈ వాక్య భాగంలో ఈరోజు దేవుడు మనకి ఏవైతే సెలవిచ్చాడో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. కనుక విన్న మాటల్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రతిరోజు కూడా వాక్యమందు మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకొని బలముగా స్థిరముగా దేవునిలో నిలబడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ బతకాల్సిందిగా ప్రభుత్వం మనం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలొంచండి. మమ్మల్ని మిక్కిలిగాను ప్రేమించిన పరలోకమందున మమ్మల్ని కన్న తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి మళ్ళీ ఒకసారి స్తోత్రములు తండ్రి. ఇదివరకు మీరు ఇచ్చినటువంటి సమయంను బట్టి తండ్రి, ఈ వాక్యాన్ని పంచిపెట్టి ఉన్నాను కనుక పంచిపెట్టినటువంటి మాటలను బట్టి మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించండి. మా జీవితాలలో కూడా తండ్రి లోపు దోషాలు తొలగించుకొని పరిశుద్ధిని సంపూర్తి చేసుకొని పవిత్రంగా నిర్దోషులకు సహాయం దయచేయమని ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కోరుకుండండి. మా సంఘర్షణలో వచ్చేసినటువంటి వారిని, రాకపోయినటువంటి వారిని దయతో మన్నించి రాబో దినాలలో ఈ సంఘానికి చేర్చమని కోరుతూ సమస్తాన్ని మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పచెప్పి ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు పేరిట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.